హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం 1 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దీనిలో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం 2 స్పూన్ల వరకు, ధనియాల పౌడర్ 2, 3 స్పూన్ల వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే దీనిలో కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు బిర్యానీ పౌడర్‌ను వేసి, దీనిలో కట్ చేసుకున్న 2, 3 పచ్చిమిర్చి వేసి, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, బిర్యానీ మొగ్గ, అలాగే 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం. తరువాత 1 కిలో వరకు బాస్మతి రైస్‌నైతే తీసుకున్నానండి. దీన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, బియ్యం మునిగేంత వరకు నీరు పోసి దీన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేశానండి. బియ్యానికి ఒక గుప్పెడు గోంగూరనైతే తీసుకున్నాను. దీన్ని ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసి, గోంగూర మగ్గేంత వరకు లో ఫ్లేమ్‌లో గోంగూరను మగ్గించి, దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. తరువాత నానబెట్టిన రైస్‌నైతే ఉడికించుకుందామండి. దీనికోసం స్టవ్ పైన పాత్ర పెట్టి, దీనిలో తగినన్ని నీరు వేసి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగీలు, బిర్యానీ మొగ్గ, యాలకులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూను ఉప్పు, 1 స్పూను నెయ్యి వేసి దీన్ని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. రైస్ 50% ఉడికిన తరువాత స్టవ్ పైన మరో మందమైన పాత్ర పెట్టి, దీనిలో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌నైతే వేయాలి. దీనిలో ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్‌ను వేసి, ఈ చికెన్ గోంగూర పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీన్ని కొద్దిగా ఉడికించుకుందామండి. ఈలోన గోంగూర పేస్ట్ చికెన్‌కి బాగా పట్టి, చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత 80% ఉడికిన ఈ రైస్‌ను ఒక స్ట్రైనర్‌లో తీసుకొని, ఈ గోంగూర చికెన్‌లో వేయాలి. రైస్ వేసిన తర్వాత దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ 2, 3 స్పూన్ల వరకు బిర్యానీ పౌడర్‌ను వేయాలి. తరువాత దీనిలో కొత్తిమీర, పుదీనా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్‌ను వేసి మూత పెట్టి, తరువాత ఒక పాత్రలో నీరు పోసి, ఈ బిర్యానీ పాత్ర పైన వెయిట్ కోసం పెట్టుకోవాలి. తరువాత ఈ బిర్యానీని స్లిమ్‌లో పెట్టి, బిర్యానీ పాత్ర పైన నీరు పెట్టాం కదండీ! ఆ నీరు హీట్ అయినంత వరకు స్లిమ్‌లో ఈ బిర్యానీని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇలా బిర్యానీ అయితే రెడీ అయ్యింది. చివర్లో దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి మూత పెట్టాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. తరువాత బిర్యానీని కొద్దిగా చల్లారనిచ్చి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఈ బిర్యానీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.